బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్లో ఒక ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. 52 ఏళ్ల ఒక ఆంటీ తన పీకని పిసికి చంపేశాడు 26 ఏళ్ల ఒక యువకుడు. మొత్తానికైతే ఇన్స్టాగ్రామ్లో ఫిల్టర్లు వాడి ఆ 26 ఏళ్ల యువకుడిని మోసం చేసిందని చెప్పేసి ఆ నిందితుడు చెప్పుకొచ్చాడు. మొత్తానికి మృతురాలు ఫరూఖాబాద్కు చెందిన మహిళగా గుర్తించారు. ఆగస్టు 11న మోయిన్పూర్ జిల్లా అక్కడ కార్పారి అనే ఒక గ్రామంలో మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు, స్థానికులు. మహిళకు ఇన్స్టాగ్రామ్లో అరుణ్ రాజ్పూత్ అనే ఒక 26 ఏళ్ల యువకుడు పరిచయమైన తర్వాత వీళ్ళిద్దరికి ఒక వివాహేతర సంబంధం అనేది ఏర్పడిన తర్వాత ఆ సంబంధం ముందుకెళ్తున్న సమయంలో ఆంటీ నుంచి దాదాపు 2 లక్షలు తీసుకున్నాడు అరుణ్ రాజ్పూత్. ఆ 2 లక్షలు తీసుకున్న తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత ఆ ఆంటీకి ఆల్రెడీ ఒక భర్త, దాంతోపాటు 4 పిల్లలు కూడా ఉన్నట్టు కూడా తెలిసిన తర్వాత ఆంటీ ఆ కుర్రాడిని అరుణ్ని ఎప్పటికప్పుడు పెళ్లి చేసుకోమని చెప్పి వేధిస్తూ ఉండే. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే నా డబ్బులు నాకు ఇవ్వు అంటూ ఆ అబ్బాయికి వ్యతిరేకంగా ఎప్పటికప్పుడు బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది. దీంతో ఒకసారి మొత్తానికి అరుణ్ రాజ్పూత్ అయితే తన గొంతు ఆ చున్నితోనే బిగించి ఆ మహిళని చంపేసినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ప్రస్తుతానికి పోలీసుల విచారణ జరుగుతుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పెట్రిషియా ఉంది. పెట్రిషియాని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెట్రిషియా, చెప్పండి, అసలు ఈ షుగర్ మామీ ఈ మధ్యకాలంలో రిలేషన్షిప్స్ చూస్తే కనుక బెంచింగ్ అంటున్నారు, ఓపెన్ రిలేషన్షిప్, సిట్యువేషన్షిప్, అలాంటి ఒక రిలేషన్షిప్ ఏనా ఇది? ఆల్రెడీ భర్త, 4 పిల్లలు ఉన్నా కూడా మరి ఈ అబ్బాయితో ఒక రిలేషన్ మెయింటైన్ చేసింది. ఇలాంటి రిలేషన్స్ని ఎలా చూడాలి, అసలు ఏం జరిగింది? రైట్, ఈ మధ్య కాలంలో షుగర్ మామీ, షుగర్ డాడీ కూడా మారుతుంది. అంటే రిలేషన్షిప్ ఒక్కొక్క పేర్లు పెట్టుకుంటూ వస్తున్నారు. అంటే సిచ్యువేషన్షిప్, రిలేషన్షిప్, బెంచింగ్, దాని తర్వాత ఫ్లర్టింగ్, ఇటువంటివి అనేక పేరు పెట్టుకుంటూ కూడా రిలేషన్షిప్ లో ఉన్నారు. అలానే పిల్లలతో పాటు యంగ్స్టర్స్ తో పాటు వృద్ధులు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాని విచ్చలవిడిగా వాడుతున్నారు. ఇష్టానుసారంగా డేటింగ్ యాప్స్ ని ఇన్స్టాల్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్, ఏది పడితే కూడా ఎక్స్ట్రా మ్యాటల్ అఫైర్స్ కి కానీ లేకపోతే కూడా మెయింటైన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ట్రెండింగ్ గా మారుతుందో అలానే కూడా అదే వాళ్ళతో పాటు సమానంగా ట్రెండింగ్ గా ఉండాలంటూ కూడా వాళ్ళ లైఫ్ అన్ని కూడా మార్చేస్తున్న పరిస్థితి. అటువంటి ఘటననే ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. 52 దారుణంగా 26 సంవత్సరాల యువకుడు హత్య చేసి చంపాడు. ఏదైతే యువకుడికి మరియు ఆ మహిళకి కూడా అరుణ్ రాజ్పూత్ అన్న యువకుడు ఎవరైతే 26 సంవత్సరాలు ఉందో 22 సంవత్సరాల మహిళతోని కూడా ఇన్స్టాగ్రామ్ లో పరిచయం కాస్త ఆంటీతో ప్రేమాయణము, మరోవైపు ఆంటీ కూడా ఇతనికి తరచూ షాపింగ్లు చేపించడము, అదే కాకుండా 2 లక్షల వరకు కూడా లోన్ కావాలంటే కూడా అతను ఏదో లోన్ తీసుకుంటాను, నాకు 2 లక్షలు కావాలి, నేను ఒకరికి ఇవ్వాల్సింది ఉందంటూ కూడా ఇటువంటివి తరచూ ఆ మహిళ దగ్గర డబ్బులు తీసుకోవడం, ఆ మహిళ అతన్ని శారీరకంగా వాడుకోవడం, ఇటువంటివంతా కూడా జరుగుతున్న పరిస్థితి. వాళ్ళిద్దరు కూడా రిలేషన్షిప్ లో ఉన్నారు. ఎప్పుడైతే ఆ మహిళ తిరిగి డబ్బులు అడగడం, మరోవైపు నన్ను పెళ్లి చేసుకోవాలి, నన్ను పెళ్లాడాలంటూ కూడా ప్రెషర్ చేయడము. అరుణ్ రాజ్పూత్ అన్న వ్యక్తి కూడా లేదు, నీకు ఆల్రెడీ 4 పిల్లలు ఉన్నారు, నీకు నాకు వ్యత్యాసం ఏంటి, 52 ఇయర్స్ నువ్వు, నేను 26 ఇయర్స్, నేను ఏదో నీతో రిలేషన్షిప్ లో ఉన్నాను, నీకు నచ్చింది కాబట్టే నేను నీతో ఉండాల్సి వచ్చిందంటూ కూడా అనేక సార్లు చెప్పుకుంటూ వచ్చాడు. అయినప్పటికీ కూడా ఆ మహిళ వినకపోవడం, అనేక సార్లు కూడా ఫిల్టర్స్ అంటే ఇన్స్టాగ్రామ్ లో ఫిల్టర్స్ పెట్టుకొని 52 యాక్చువల్ వయసు ఉన్న మహిళ కాస్త 32, 35 లాగా 30 సంవత్సరాలు ఉండేలాగా కూడా తనని తాను పోర్ట్రేట్ చేసుకుందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే యువకుడిని బోల్తా కొట్టించడం, ఆ తర్వాత యువకుడు తరచు తనతో ఫోన్ లో మాట్లాడడము, అది కాస్త డబ్బులు తీసుకోవడము, అతను కూడా ఎక్స్ట్రా ఫేవర్స్ తన దగ్గర తీసుకోవడం. ఎప్పుడైతే తను రివర్స్ నా డబ్బులు నాకు కావాలి అంటూ అడిగినప్పటికీ అతను నా దగ్గర ఇప్పుడు లేవు అంటూ కూడా మొహం చాటేశాడు. ఇదంతా కూడా అతను మణిపూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అరుణ్ కుమార్ కి వెల్లడించారు. నేను ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా తను వినలేదు, అందుకే నేను తన గొంతుని నిమిరి మరి తన చున్నీతో హత్య చేశానంటూ కూడా అతను చెప్పుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే ఆ మహిళ కనిపించట్లేదంటూ కూడా కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడము,
అక్కడనే స్థానికంగా ఉన్న ఒక చెరువు దగ్గర తన శరీరం లభ్యం అవ్వడం, అది కాస్త పోలీసులు ఇంటరాగేట్ చేసి మొత్తం అంతా కూడా హ్యూమన్ ఇంటెలిజెన్స్ తో పాటు టెక్నికల్ ఇంటెలిజెన్స్ కూడా ఇన్వెస్టిగేషన్ చేసిన భాగంలో ఇదంతా కూడా బయటపడింది. కేవలం తిరిగి డబ్బులు అడగడము, నన్ను పెళ్లి చేసుకో అంటూ కూడా ఇబ్బంది పెట్టడం, అండ్ దాదాపు 1.5 years నుంచి కూడా ఇద్దరికి మొక్క పరిచయం ఉంది. 2 months నుంచి కూడా మేము మాట్లాడుకుంటున్నాం, బయట తిరుగుతున్నాం అంటూ కూడా ఆ వ్యక్తి వెల్లడిస్తారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఈ మధ్యకాలంలో క్రైమ్ రేట్స్ కూడా తరచూ పెరిగిపోతున్నాయి, హత్యలు పెరిగిపోతున్నాయి, చాలా ప్రజలు కూడా చాలా భయప్రాంతులకు గురవుతున్నారు. కానీ ఎవరిని నమ్ముతున్నాం, ఎవరిని నమ్మట్లేదు అనేది కూడా ప్రజల ఇండివిజువల్ ఒపీనియన్స్ దాన్ని బట్టి ఉంటుంది. ఖచ్చితంగా కూడా అప్రమత్తం ఉండాలి. ఆర్టీవీ ఎప్పుడు కూడా ఇటువంటి ఇష్యూస్ అంతా కూడా అప్రమత్తం చేయడానికే చెప్తుంది, కానీ ఎక్కడ కూడా కలవరపెట్టడానికి అసలు కాదని కూడా పూర్తిగా తెలుస్తుంది. రైట్ పెట్రిషియా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మనం చూస్తే ఉత్తరప్రదేశ్ ఉన్న అన్ని రాష్ట్రాల్లో అన్నిటికంటే ఎక్కువ పాపులేషన్ ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. అక్కడ క్రైమ్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఈ మధ్యకాలంలో చూస్తే చాలా సంఘటనలు జరుగుతున్నాయి. అలాంటి ఒక సంఘటననే ప్రస్తుతానికి ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. ఫరూఖాబాద్కి చెందిన ఒక మహిళని మరి 26 ఏళ్ళ ఒక యువకుడు చంపేశాడు. ఎందుకు అనంటే తనకి ఆ 52 ఏళ్ళ మహిళకి ఇద్దరికి ఒక రిలేషన్ అంటూ ఏర్పడింది. తనకు ఆల్రెడీ భర్త, 4 పిల్లలు ఉన్నట్టు తెలిసింది మొత్తం మీద అయితే. సో ఇలాంటి ఒక సంఘటన చూసినప్పుడు మీకేమనిపిస్తుంది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అండ్ ఈ మధ్యకాలంలో చాలా ఓపెన్ రిలేషన్షిప్ అని, సిట్యుయేషన్షిప్ అని, అలా వివిధ రకాల రిలేషన్షిప్స్ వస్తున్నాయి. వాటిపై మీ అభిప్రాయాలను కూడా కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్లో ఒక ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. 52 ఏళ్ళ ఒక ఆంటీ తన పీకని పిసికి చంపేశాడు 26 ఏళ్ళ ఒక యువకుడు. మొత్తానికైతే ఇన్స్టాగ్రామ్లో ఫిల్టర్లు వాడి ఆ 26 ఏళ్ళ యువకుడిని మోసం చేసిందని చెప్పేసి ఆ నిందితుడు చెప్పుకొచ్చాడు. మొత్తానికి మృతురాలు ఫరూఖాబాద్కు చెందిన మహిళగా గుర్తించారు. ఆగస్టు 11న మోయిన్పూర్ జిల్లా అక్కడ కార్పారి అనే ఒక గ్రామంలో మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు, స్థానికులు. మహిళకు ఇన్స్టాగ్రామ్లో అరుణ్ రాజ్పూత్ అనే ఒక 26 ఏళ్ళ యువకుడు పరిచయమైన తర్వాత వీళ్ళిద్దరికి ఒక వివాహేతర సంబంధం అనేది ఏర్పడిన తర్వాత ఆ సంబంధం ముందుకెళ్తున్న సమయంలో ఆంటీ నుంచి దాదాపు 2 లక్షలు తీసుకున్నాడు అరుణ్ రాజ్పూత్. ఆ 2 లక్షలు తీసుకున్న తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత ఆ ఆంటీకి ఆల్రెడీ ఒక భర్త, దాంతోపాటు 4 పిల్లలు కూడా ఉన్నట్టు కూడా తెలిసిన తర్వాత ఆంటీ ఆ కుర్రాడిని అరుణ్ని